ఆ దైవత్వం యొక్క సంపూర్ణమైన వ్యక్తీకరించబడుట అనేది ఒక వధువులో తీసుకొని రాబడుతుంది. వింటున్నారా మీరు? You have blood. మీకు రక్తం ఉంది. When blood gets less, it's called anemia. రక్తము తక్కువైపోయినప్పుడు నీ శరీరంలో దాన్ని అనీమియా అని పిలుస్తారు. Is that a disease? Yes. అదొక రోగమా? అవును. Of course, it's a disease. అవునండి, అదొక రోగము. Yes, and person feels very weak. అవును, వ్యక్తి చాలా బలహీనంగా ఉన్నట్టు అనుభూతి చెందుతాడు. Your red blood cells are somewhat like this. నీ యొక్క రెగ్యులర్గా ఉండే రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, they look like this. అవి ఇలా కనబడతాయి. Simple picture. There is a disease ఐదొక రోగం ఉంది in which the red cell looks like this. ఒకవేళ గనక ఆ ఎర్ర రక్తపు కణం గనక ఇలా కాకుండా అలా గనక కనబడింది అనుకో, like a sickle. అది ఎలాగంటే కొడవలి వలె. యా. What is this called? అదేమని పిలుస్తారు దాన్ని? Sickle cell anemia. సికిల్ సెల్ ఎనీమియా అంటారు. SCA. How does this disease come? ఈ రోగం ఎలా వస్తుంది? Hemoglobin is made for 4 globin changes. It's made from 4 globin chains. Yes. మరి అవి 4 కొలుసులుగా అవి చేయబడ్డాయి. అవి హిమోగ్లోబిన్. In one particular chain, మరి ఒక్క గొలుసులో it's a defective chain. అది ఒక డిఫెక్టివ్ అంటే కొంచెము సమస్యాత్మకంగా ఉన్న ఒక గొలుసు ఉంది. Why? ఎందుకు? The amino acid sequence, ఈ అమైనో యాసిడ్స్ యొక్క ఆ యొక్క వరుస క్రమంలో one particular amino acid is called valine. వాలిన్. VALINE. యా, వాలిన్. అందులో ఒక అమైనో యాసిడ్ ని, ఒక మాలిక్యూల్ ని ఏమంటారంటే వాలిన్ అంటారు దాన్ని. I may be making a mistake. యా. It goes out. అది బయటికి వెళ్ళిపోతుంది. Another amino acid comes in its place called glutamic acid. మళ్ళీ దాని స్థానంలో అమైనో యాసిడ్ స్థానంలో గ్లూటామినిక్ యాసిడ్ అనేది వస్తదన్నమాట. ఇది వెళ్ళిపోయి it got substituted. అది ఏమైందంటే దీనికి బదులుగా అది పెట్టబడింది. How did it happen? అది ఎలా జరిగింది? The DNA had the sequence GAG. ఆ డిఎన్ఏకు ఉన్న వరుస క్రమం ఏంటిదంటే GAG. It changed. Okay, I may be making a mistake here. But that GAG becomes GUG. ఓకే. ఆ గ్యాగ్ ఏమైతుందంటే GUG గగ్గా మారిపోతుంది. అది only one base changed. ఒక్క బేస్ మారిపోయినందుకు, only one point changed. ఒకే ఒక పాయింట్ మారినందుకు what did result in? అక్కడ ఉన్న ఫలితం ఏంటి? A whole disease. పూర్తి రోగం వచ్చేసింది. What is this called? దీన్ని ఏమని పిలుస్తారు? Mutation. ఓకే. Yes. మ్యూటేషన్ అంటారు దీన్ని. How did this mutation happen? ఈ మ్యూటేషన్ ఎలా జరుగుతుంది? One base left, another base came. ఓకే. ఒక్క బేస్లో వెళ్ళిపోయి ఇంకొక బేస్ దాని స్థానంలోకి వచ్చేసింది. What does it mean? దాని ఒక అర్థం ఏంటి? Even taking one jot out of the word and adding one jot in the word brings a disease. దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న పొల్లును బడికి తీసిన, దేవుని వాక్యంలో ఒక చిన్న పొల్లును కలిపిన, అది నీకు రోగాన్ని తీసుకొస్తుంది. అది that's why death came in human race. ఆ కారణాన్ని బట్టే మరణము మానవ జాతికి వచ్చినది. Thou shalt surely die. నీవు నిశ్చయముగా చచ్చెదవు. The serpent said, సర్పమన్నాడు, thou shalt not surely die. నీవు నిశ్చయంగా చావవు. One word added. ఒక మాట కలిపాడు. It brought death in the whole human race. మొత్తం మానవ జాతి అంతటికి మరణాన్ని తీసుకొచ్చేసింది. But in the days of the voice of the 7th angel, కానీ 7వ దూత పలుకు దినములలో God is doing a new work. దేవుడు ఒక క్రొత్త పనిని చేయుచున్నాడు.
He is bringing the original sequence again. ఆయన ఆ ఒరిజినల్ ఆ మూలమైన వరుస క్రమాన్ని దేవుడు తిరిగి తీసుకొస్తున్నాడు. How can it happen? అది ఎలా జరగగలదు? Somebody has to remove that Gog and bring back Gog. Amen. మరి ఆ గాగుని ఎవరో తీసేసి మరలా తిరిగి దాని స్థానంలో గ్యాగ్ని తీసుకురావాలా. Only one person can do it. అది ఒక్క వ్యక్తి మాత్రమే చేయగలడు. That's God. అది దేవుడై ఉన్నాడు. I will restore. నేను మరలా తిరిగి పునర్దించెదను. He'll restore the original sequence. Yes. ఆయన ఆ మూలమై ఉన్న ఆ వరుస క్రమమును తిరిగి ఆయన పునర్దిస్తాడు. That's what happened in Enoch. అదే హానోకులో జరిగింది. And the minute it happened, మరి జరిగిన క్షణంలోనే one day God said, ఒక రోజున దేవుడు చెప్పాడు, come up. పైకి వచ్చేసాడు. That afternoon he left this ఆ earth. మధ్యాహ్న కాల సమయంలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. He became a type ఆయన ఒక సాదృశ్యం అయ్యాడు of some brothers and sisters in the last days చివరి దినములలో కొంతమంది సోదరులకు who are not going to taste of death. వారు మరణమును రుచి చూడరు. Their atoms will change. వారి యొక్క అణువులు మార్పు చెందుతాయి. Where does it happen? ఎక్కడ జరుగుతుంది? In the king's chamber. రాజు యొక్క గదిలో జరుగుతుంది. If eating a fruit shut down the genes, another eating will make them open. Amen. ఆ ఫలమును తినడం ద్వారా ఆ జన్యువులన్నిటిని అది మూసివేస్తే ఇప్పుడు మరొక ఫలమును తినడం ద్వారా ఆ జన్యువులన్నిటిని మరలా తెరుస్తుంది. Then came the cloud. అందుకే ఈ మేఘం వచ్చినది. The mighty angel. బలిష్ఠుడైన దూత. Who is this mighty angel? ఈ బలిష్ఠుడైన దూత ఎవరు? The tree of life. జీవ వృక్షమై ఉన్నాడు ఆయన. These hands are branches. Yes. ఈ చేతులే ఆ కొమ్మలై ఉన్నవి. In one branch, మరి ఒక కొమ్మలో there was a fruit. ఒక ఫలం ఉన్నది. What was that fruit? ఆ ఫలం ఏంటిది? An open book. ఒక తెరవబడిన పుస్తకం. Take it. పరన్ Take it. దాన్ని తీసుకోరండి. Eat it. దాన్ని తినండి. What happens when you eat it? దాన్ని తిన్నప్పుడు ఏం జరుగుతుంది? Those genes become reactivated. ఆ జనువులు మరలా తిరిగి క్రియాశీలకంగా మారుతాయి అవి. Oh my. Oh my. This book, ఈ పుస్తకం, it literally changes the body. అది వాస్తవికంగా శరీరాన్ని మారుస్తుంది. అది We are living in that time ఇప్పుడు మనం ఆ సమయంలోనే జీవిస్తున్నాం. when the full expression of God's genome will be expressed. Yes. దేవుని యొక్క సంపూర్ణమైన ఆ దేవుని జీనం యొక్క సంపూర్ణమైన వ్యక్తపరచబడుట ఇప్పుడు అది వధువులో వ్యక్తపరచబడుతుంది. When Brother Branham came, మరి సోబెనం గారు వచ్చినప్పుడు he didn't come to demonstrate 2%. మరి 2% మాత్రమే ఆయన ప్రదర్శించడానికి రాలా. He came to demonstrate that 98% which the Gentiles couldn't see. మరి ఆయన మిగతా 95% యోగును కూడా ఆయన ప్రదర్శించడానికి వచ్చి ఉన్నాడు. With a promise. ఆ వాగ్దానం వరకు The works that I do shall you do ఆ also. వాగ్దానం ఏంటిదంటే నేను చేయు క్రియలనే మీరును చేయుదురు. For I will be with you